అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజోలు నియోజకవర్గం అప్పన రాములంక గ్రామంలో బాడిద చెట్టుగా పిలిచే ఒక చెట్టు నుంచి గత 4 రోజులుగా నీటి బిందువులు పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చెట్టు కింద నేల తడిగా ఉండడంతో పాటు చెట్టు నుంచే నీరు కారుతున్నట్లు కనిపిస్తూ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ప్రాంతంలో గతంలో 2 నాగుపాములు కనిపించడంతో ఈ ఘటనను దైవ సంకల్పంగా భావిస్తున్న కొందరు గ్రామస్తులు చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే నిజంగానే చెట్టు నుంచి నీరు వస్తోందా, వస్తే దానికి కారణం ఏంటి అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సిందే. అసలు అక్కడ ఏం జరుగుతోంది, చెట్టు నుంచి నీరు రావడానికి కారణం ఏంటి, గ్రామస్తులు ఏం చెబుతున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని అప్పని రాములంక గ్రామంలో ఒక చెట్టు నుంచి వర్షం పడుతుందని చెప్పేసి చాలామంది గ్రామస్తులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ చెట్టుకి ఏదన్నా దేవత సంకల్పంతో ఏదైనా జరుగుతుందా ఏదన్నా అనే ఉద్దేశంతో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అసలు ఏంటి, నిజంగా ఇది జరుగుతుందా లేదనేది కొంతమంది ఈ చెట్టుని చూడడానికి వచ్చిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి. నేను చెప్పండి, ఏంటి ఈ చెట్టు నుంచి, ఈ చెట్టు పేరేంటండి? అసలు ఈ చెట్టు నిజంగా వర్షం కురుతుందండి ఇక్కడ? బాడి చెట్టు వేస్తున్నారు బయట, చెప్తే మేము చూస్తూ వచ్చాము. ఇది రావురావు నాయక సెకండరీ మండలం అప్పన గ్రామ పంచాయతీ ఏరియాలో రావురావు నాయకలో ఉన్నటువంటి ఈ చెట్టు, బాడి చెట్టులో కొద్దిగా వర్షం వస్తుందని గ్రామస్తులు చెప్పారు. మేము కూడా చూస్తూ వచ్చాము. ఏంటండి, వర్షం పడుతుందండి ఇక్కడ? పడుతుంది కదా, లైట్గా పడుతుంది. చినుకులు అయితే పడుతుంది, అంటే వర్షం అని కాదు కానీ చినుకులు అయితే పడుతున్నాయి. ఏంటి చెట్టు స్వభావం అంటారా లేకపోతే ఏంటండి? అది చెట్టు స్వభావం అన్నది సైంటిస్టులు చెప్పాలి కానీ మనం ఏం చెప్పలేం. కానీ గ్రామస్తులు ఏంటంటే ఈ దేవతా పూజలు చేస్తున్నారు, ఇక్కడ చేసి వాళ్ళు ఆరాధిస్తున్నారు ప్రస్తుతం. ఈ చెట్టుని ఒక 4 రోజులుగా చూస్తున్నట్టు ఒక మహిళ మనతో ఉన్నారు. ఆ మహిళను ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి, ఏంటి 4 రోజుల నుంచి ఇక్కడ వర్షం కురుతుంది చెట్టు నుంచి? 4 రోజుల నుంచి వర్షం కురుస్తుందండి. కురుస్తుంటే అంటే వర్షం రావడం వల్ల ఇక్కడ నిలవ ఉండి చినుకులు పడుతున్నాయేమో అనుకున్నామండి. కానీ 2 రోజుల నుంచి వర్షం కురిసి ఆగిపోయి తర్వాత ఎండలు కాసినా సరే ఇక్కడ వర్షం మట్టికి ఖచ్చితంగా కురుస్తుందండి. బయట అంతా పొడిగా ఉండి చెట్టు చుట్టూరు మట్టికి వర్షం తడి అలాగే ఉంటుందండి, మొత్తం చుట్టూరు తడిచిపోయి ఉంటుందండి. అంటే ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడం, పూలు పెడతాం జరిగింది, అంటే ఇది ఏదన్నా దేవత సంకల్పం అని మీరు భావిస్తున్నారా? అంటే అప్పుడు అంటే 3 రోజులు అయిందండి. ఈ వెడతెరుపుగా కురింది కదా, ఏమన్నా దేవుడు కానీ వెలిసారేమో ఒకవేళ అని కొబ్బరికాయలు కొట్టడం జరిగిందండి పొద్దున్న. ఏమో ఏ విధంగా తెలియదండి. అంతకుముందు ఒక 4 రోజుల క్రితం అక్కడ జంట నాగులు ఒకవేళ దైవం కానీ వచ్చి ఇక్కడ నిదర్శనం చూపిస్తారేమో అని అనుకునండి పొద్దున్నే కొబ్బరికాయలు కొట్టారండి. అంటే పొద్దున్నే ఉన్నారు కదండి? నుంచి కూడా కాదండి, నిన్న నుంచి అసలు ఈ రోడ్డు అయితే ఖాళీయే లేదండి. అసలు ఎక్కడి నుంచో వచ్చి చూసి ఇది చూసి ఇదేంటి విచిత్రంగా ఇలా కురుస్తుందని చూసి తరించి వెళ్తున్నారండి. మాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ఏంటి అసలు ఇది ఏంటి దైవ నిర్ణయం ఏంటో తెలియట్లేదండి. ఒక 2 రోజుల ముందు ఇక్కడ నాగపాములు కనిపించినాయండి, మస్కలాడడం చూసామండి. ఈ పాములు ఇక్కడ రావడం, ఈ చెట్టు నుంచి నీళ్ళు రావడం, ఇది ఖచ్చితంగా దైవ సంకల్పం అని అనుకుంటున్నామండి. మరి ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. దైవ సంకల్పం అనుకుని పొద్దున్న ఆడవాళ్ళందరం కొబ్బరికాయ కొట్టామండి. మేము ఇప్పుడే ఏదో ఎవరో చెప్తే మేము చూస్తగానే వచ్చామండి. ఇక్కడ చూసారా చినుకులు పడుతున్నాయి, చిత్రంగా ఉందండి. ఇది బాడి చెట్టు అండి, ఇది బాడి చెట్టు అప్పుడు వర్షం కుడుతుంది. గతంలో ఇదే చెట్టు నుంచి ఎప్పుడైనా ఇలా పడుతుంది చూసారా? ఎప్పుడు లేదండి, బాడి చెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ చెట్టు కూడా పడతలేదండి. కుడుతుందని చెప్తున్నారు, 4 రోజుల నుంచి కుడుతుందని చెప్తున్నారండి. గ్రామస్తులు అందరూ కూడా సెలవులో పెట్టారు. ఆ సెలవుల ద్వారా చూసి మేము అందరూ కూడా పరిశీలన చేస్తున్నాం. ఇది ఒక 2 రోజుల తర్వాత ఇవాళ రేపు చూసి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దీనివల్ల ఇప్పుడు ప్రకృతి వల్ల కురుతుందా, దైవ సంకల్పంతో కురుతుందా అన్నది ఒక రోజులో నిర్ణయించుకుంటాం. దీన్ని రేపొద్దుట గుడి దగ్గర ఏమైనా మీటింగ్ వేసుకుని దీన్ని ఏమైనా కొంచెం డెవలప్మెంట్ చేయటం ఏదో చేస్తాం దీన్ని. ఇప్పుడు ఈ ఊర్లో కూడా ఇటువంటిది జరగడం కూడా ఇదే ఫస్ట్ టైము. మాకు కూడా కంగారు వస్తుంది. మంచిగా చెడ్డ అనేది కూడా మీకు కూడా ఆలోచించుకోవాలి. ఈ గుడి దగ్గర పెద్దలతోటి మీటింగ్ వేసుకుని దీనికోసం ఏదో ఆలోచించుకుని ఇవాళ రూపాయి కొంచెం చూస్తాం దీనికోసం. గతంలో కూడా ఎప్పుడు జరగలేదు ఈ గ్రామంలో. మన గ్రామంలో అమ్మవారి గుడికాడ నిదర్శనంతో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇప్పుడు ఏం జరగలేదు. ఇది దీనికోసం మేము పెద్దలంతా కూడా కూర్చుని రేపొద్దు ఆలోచించి చెప్తామండి. దీన్ని న్యూస్లో హైలైట్ కోసం కాదు,
దేవుడి నిర్ణయం కూడా ఉంది కాబట్టి రేపు పొద్దున ఏంటంటే క్లారిటీ వస్తుందండి ఇది. అండి అంటే ఈ చెట్టు పేరు బాడిది చెట్టు అంటున్నారు. అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల వయసు ఉందని చెప్తున్నారు ఈ చెట్టుకి. ఈ చూడండి ఒకసారి కింద పొద్దున్న నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా పూజలు అవి చేయడం జరిగింది. అలాగే ఈ చెట్టుని చూడటానికి ప్రతి గ్రామం నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అంటే మీరు చూడవచ్చు ఇక్కడ ఈ చెట్టుకి నొగర కింద వస్తుంది. ఇది నొగర కింద వచ్చి చినికి కింద పడుతుంది. అంటే ఇది ఒకవేళ శాస్త్రీయపరంగా ఈ చెట్టు స్వభావం అంతేనా అంటే అనుకుంటే ఇది వరకు గతంలో అలా ఎప్పుడు జరగలేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అంటే చూడటానికి కూడా మనకి వింతగానే ఉంది. ప్రతి కొమ్మ నుంచి కూడా చినుకులు పడుతుంది. అంటే వర్షం అంటే వర్షంగా కాకుండా ప్రతి కొమ్మ నుంచి కూడా చినుకుగా పడుతుంది. మనం చుట్టుపక్కలంతా పొడిగా ఉంది నేల, కానీ ఇక్కడ మాత్రం తడిగా ఉంది. మరి ఖచ్చితంగా ఇది ఏమైనా దైవ సంకల్పం అంటే గత 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఇక్కడ ఏదో నాగుపాములు తిరిగినాయి అని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇది రెండు కూడా జరగడం ఒక వింతగా భావించి ప్రజలంతా కూడా దీన్ని చూడటానికి అయితే వస్తున్నారు. మరి చూద్దాం ఒకవేళ ఈ చెట్టు స్వభావం అంతేనా లేకపోతే ఏదైనా అని చెప్పేసి మరి దీనికి సంబంధించిన ఈ చెట్టుకు ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. అప్పన్న రాములక నుంచి సూర్య ప్రైమ్ న్యూస్ అమలాపురం.